ఒక బంగారపు ఉంగరం ఉందనుకోండి, ఆ బంగారం మీరు నడుస్తుంటే మీ చేయి నుంచి రోడ్డు మీద పడిపోయింది, మట్టి తగిలింది, విలువ తగ్గిందా? వర్షాకాలం మట్టి కాదు, ఇప్పుడు బురద ఉంది, బురదలో పడిపోయింది. ఇప్పుడు ఆ బంగారం విలువ తగ్గిందా? వాడి వాడి కొంతమంది ఉంగరాలు వంకర పోతాయి. వంకర అయినంత మాత్రాన ఆ విలువ తగ్గిందా? కాబట్టి ఏదో ఒక పరిస్థితిలో వెళ్ళినందుకు, ఏదో మట్టి బురద నీ జీవితానికి అంటినంత మాత్రాన ఆయన నిన్ను విలువ తక్కువ చేసి చూపించే దేవుడు కాదు. ఆయన విలువ ఎప్పుడు అంతే. ఆయన రక్తము బంగారము ధరైనా అప్పుడప్పుడు మార్కెట్ లో పడిపోతుందేమో గాని యేసు క్రీస్తు కనులో, తండ్రి దృష్టిలో నీ విలువ ఎన్నడూ కూడా తగ్గదు అంట. అమూల్యమైన వారు, ప్రశస్తమైన వారు, నా ప్రియమైన వారు అంటున్నారు. నీ విలువ ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రాణం. యెషయా 43:4 చెప్తాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నువ్వు ఘనమైన వ్యక్తివి. ఎందుకు తెలుసా? ఆయనకు ప్రియుడవైనందున. నువ్వు ఘనకార్యాలు చేసినందుకు కాదు, నువ్వు నాకు ప్రియుడవైనందున నువ్వు ఘనుడైనవైతివి.